వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారి కుటుంబ సభ్యుల్ని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇందులో కూడా చుక్కెదురైనట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతను అడ్డం పెట్టుకొని ఆమెను ప్రోత్సహిస్తూ ఆమెను ఎగదోస్తూ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు క్లియర్ గా చెక్ పెట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచి ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వైఎస్ సునీత ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి విచారణ జరిపించాలని కోరినట్టు తెలుస్తోంది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ముఖ్యంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణిని ఇరికించాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి సుప్రీంకోర్టు అనుమతించలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఊహించినది సాధ్యం కాలేదు, ఊహించినది జరగలేదు. సునీతను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతామని చేసిన ప్రయత్నం నీరుగారినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎదురు దెబ్బ. ఒకవైపు తిరుపతి లడ్డు అంశంలోనూ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ప్రయత్నం చేసినప్పటికీ అందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు కోర్టులో. ఇప్పుడు ఈ అంశంలో కక్కలేక మింగలేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీజేపీని వెంట వేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ చంద్రబాబు నాయుడే చివరికి ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు, కెమికల్ కలిసిందంటూ మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దీని అర్థం వైఎస్ఆర్సీపీ హయాంలో జంతువుల కొవ్వు కలవలేదని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇరికిద్దామని చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. అందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. దాదాపుగా సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. సిబిఐ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం పూర్తయింది. ఇందులో తదుపరి విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశిస్తే విచారణ చేస్తామని ప్రకటించింది. అయితే ఇందులో తదుపరి దర్యాప్తు ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు జరిపించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించడంతో సునీతకు చుక్కెదురైనట్టయింది. అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం. మొదటి నుంచి సునీతకు మద్దతుగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. వైఎస్ సునీతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎగదోస్తూ ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేస్తూ వస్తుంది. అందుకే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తయిందని సిబిఐ ప్రకటించినప్పటికీ మొదటి నుంచి విచారణ చేయాలని వైఎస్ సునీత కోరుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఈ కేసును తీసుకురావాలన్నది ఆమె ప్రధాన ఉద్దేశం. అందుకు తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా సహకరిస్తారు. కానీ ఇందులో సుప్రీంకోర్టు క్లియర్ గా ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సాగించాలని పేర్కొనడంతో ఇందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిణామం అయితే లేదు. ఇది తెలుగుదేశం పార్టీకే మింగుడు పడిన అంశం. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అటు తిరుపతి లడ్డు విషయంలోనూ, ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. అది తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉండడంతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అటు జనసేన బీజేపీని కలుపుకొని ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీపై ప్రచారం చేసే ఒక ప్రయత్నం మొదలు పెడుతోంది. కమిటీ పేరుతో వైసీపీని ఇరికించాలని ప్రయత్నం చేస్తోంది. అది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పటికే వాస్తవం తెలుసుకున్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా గుర్తించారు. అందుకే ఇప్పుడు వాటిని సరిదిద్దుకునే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.